బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. చంద్రబాబు ఇంటికి అరవింద్ కుమార్ గౌడ్ అలాగే బక్కని నరసింహులు వెళ్లారు. ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పేరు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉంది. ఇప్పటికీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు బీఆర్ఎస్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇంకా కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. బీజేపీ దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు కూడా పెద్దగా కనిపించడం లేదు బయటికి. కాంగ్రెస్ విపరీతమైనటువంటి పోటీ కనిపిస్తుంది కాంగ్రెస్లో అభ్యర్థుల నుంచి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ఎవరి పేరైనా ప్రకటిస్తే మళ్ళీ అసంతృప్తులు గొడవ ఎక్కువ అవుతుందేమో అని. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, 14న ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఇక టీడీపీ కూడా ఫోకస్ చేసే ఆలోచనలో ఉంది. మరి బీజేపీ ఎందుకని ఇప్పుడు దాకా పెద్దగా యాక్టివ్గా లేదు అన్నప్పుడు ఒకవేళ టీడీపీని కలుపుకుపోయే ఆలోచనలో ఉందా? ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే బీజేపీనే టీడీపీ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే అభిప్రాయాలు చాలా ఉన్నాయి. మరి టీడీపీ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది కలిసి వెళ్ళడానికి అనే ప్రశ్న వచ్చినప్పుడు కొంత టీడీపీ సానుకూలంగా ఉంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సుహాసిని పేరు వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అభ్యర్థిని ప్రకటించేలా అయితే మొత్తం మీద చాలా కీలకమైనటువంటి పరిణామంగానే ఇది చూడాలి. తెలంగాణ రాజకీయాల్లోకి మరొకసారి టీడీపీ యాక్టివ్ అవ్వాలని ప్రయత్నించడం మాత్రం ఒక పెద్ద పరిణామంగానే చూడాలి. స్కోప్ ఎంత ఉంది అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పటికే ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది మనకి. ఓవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలో. ఇలాంటి తరుణంలో మరి టీడీపీ సపరేట్గా వస్తుందా? ఏపీలో లాగా టీడీపీ బీజేపీ కలిసి వస్తాయా? ఎవరి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు మనతో. కృష్ణమోహన్, టీడీపీ నాయకులు, కీలక నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారని, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే దిశగా టీడీపీ ఆలోచిస్తోంది అంటూ తెలుస్తోంది. సో అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది? స్కోప్ ఎంతవరకు ఉంది? నందు, బేసిక్ గా నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం, అలాగే 14న ఫలితాలు అనేది ఈసీ ప్రకటించిన నేపథ్యంలో సో ఇప్పుడు ఈరోజు చంద్రబాబు తెలంగాణ టీడీపీ నాయకులందరినీ కూడా ఈరోజు అమరావతికి పిలిచారు. ఇక్కడ అరవింద్ కుమార్ గౌడ్, తర్వాత పక్కిన శ్రీనివాసులు, ఇతర తెలంగాణ టీడీపీ నేతలు, కొందరు యాక్టివ్గా ఉన్న నేతలందరూ కూడా హాజరైన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద కొంత ఫోకస్ జరిగింది అనేది కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఈ ఉప ఎన్నిక తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడినప్పుడు పోటీకి ఉంచాలా లేదా అనే ఒక చర్చ మాత్రం సుదీర్ఘంగా జరిగింది. కొంతమంది చేస్తే బాగుంటుందని, కొంతమంది చేయకుండా ఉంటే బాగుంటుందని ఒక చర్చ జరిగినా కానీ కొంత ఫోకస్ అయితే ఈసారి ఉప ఎన్నికకు బరిలో దిగితే బాగుంటుంది అనే ఒక టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా ఒక సెక్టర్ ఆఫ్ టీం అయితే చెప్తోంది. దీని మీద ఇంకా అఫీషియల్ గా ఏం రాలేదు. కానీ టీడీపీ అభ్యర్థిగా గతంలో సుహాసిని పోటీ చేసి అక్కడ సుహాసిని గతంలో కూడా పోటీ చేశారు కాబట్టి ఒకవేళ ఆమెని నందమూరి సుహాసిని పేరు ప్రకటించే అవకాశం ఉంటుందా అంటే 2023 ఎన్నికల్లో పోటీకి అక్కడ టీడీపీ దూరంగా ఉంది. అప్పుడే కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. అది కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చడానికి టీడీపీ అక్కడ పోటీ చేయలేదు అనేది బీఆర్ఎస్ గతంలో మాట్లాడిన నేపథ్యం. అయితే ఈసారి టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది అనే యాంగిల్ గాని వస్తే, ఒకవేళ పోటీకి గాని నిలబడితే ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించడానికే ఓట్లను చీల్చి టీడీపీ వైపు కొన్ని ఓట్లను తరలించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వ్యవహారం వస్తుంది అనే ఒక చర్చ కూడా మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు, లోకల్ గా ఉన్న వాళ్ళు కొంత మాట్లాడుతున్నారు. కానీ దీని మీద ఇంకా టీడీపీ పూర్తి స్థాయిలో అఫీషియల్ నిర్ణయం తీసుకోలేదు. దాన్ని బట్టి ఇతర చర్చలు జరిగే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ మాగంటి సునీత పేరు బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీ ఇంకా పలికి రాలేదు. బీజేపీ రంగంలో ఉంటుందా లేదా అనేది కూడా కొంత మీరు చెప్తున్నట్టుగా కొంత అయోమయమైన పరిస్థితిలో ఉంది. కానీ ఎవరు రంగంలో ఉంటారు అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఉప ఎన్నిక నగారా మోగింది కాబట్టి డెఫినెట్ గా ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. అట్లా టీడీపీ కూడా అఫీషియల్ గా మేము పోటీ చేస్తున్నామని ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ జరిగితే
ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉంటాయి, ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది నందు. ఓకే, అంటే ఇప్పుడు మనం స్కోప్ చూస్తే ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు? అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తుంది. బీజేపీ ఈ ఒక్క విషయంలో కొంత స్లోగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టీడీపీ మరి ఏపీలో లాగానే కలిసి వెళ్ళే ఆలోచనలో ఉందా? అంటే రెండు రకాల చర్చలు వినిపిస్తున్నాయి కదా కృష్ణమోహన్. ఓవైపు టీడీపీ ఇంట్రెస్ట్గా ఉంది, కానీ బీజేపీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఒక చర్చ నడుస్తుంది. అంటే బేసిక్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏపీలో కూటమిలో ఉన్నారు. కూటమిలో అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఏపీలో పోటీ చేశాయి, ఆ తిరుగులేని మెజార్టీని సాధించాయి. అదే దిశలా కూటమి అభ్యర్థిగా ఎవరినైనా నిలబెడతారా? అందుకే బీజేపీ కొంత స్లో డౌన్ అయిందా? లేదు బీజేపీ ఒక పేరు ప్రకటించి దానికి జనసేన మద్దతు పలకాలి, టీడీపీ కూడా మద్దతు పలకాలి అని ఏమన్నా చెప్పబోతున్నారా అనేది కూడా చూడాలి. ఆ దిశగా ఏమన్నా తెలంగాణలో తిరిగి టీడీపీ తన శక్తిని పుంజుకునే ప్రయత్నం చేయడం, అలాగే ఒకరికొకరు కలుపుకోవడం, అంటే బీజేపీ జనసేన ఇది కూడా తెలంగాణలో కలిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతోంది. బహుశా ఆ దిశగా ఏమన్నా గేమ్ ప్లాన్ నడుస్తోందా? అయితే ఇప్పటి వరకు చంద్రబాబు ఏం మాట్లాడారనే అంశాన్ని ఇంకా పూర్తిగా సమాచారం అయితే రాలేదు. మనకు కొంతసేపట్లో పూర్తి అప్డేట్ వస్తుంది. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి అయితే కొంత సీరియస్ గానే దీని మీద ఫోకస్ చేస్తూ ఉంది. కాబట్టి టీడీపీ అభ్యర్థి నిలబడితే బీజేపీ, జనసేన అక్కడ ఉన్న క్యాడర్ అతనికి మద్దతు తెలపాలి అభ్యర్థికి. సో ఒకవేళ బీజేపీ అభ్యర్థి ప్రకటిస్తే అక్కడ టీడీపీ, జనసేన తిరిగి వాళ్ళకి మద్దతు తెలపాలని ఒక ప్రయత్నం చేస్తోందా అనేది కూడా కొంత చూడాలి. బట్ బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతోంది. క్యాడర్ ఉందంటారా కృష్ణమోహన్? గతంలో సరే రాష్ట్రం విడిపోయిన సమయంలో కూడా క్యాడర్ స్ట్రాంగ్ గానే ఉంది టీడీపీకి. సరే ఎన్నికల్లో అది ఎంతవరకు ర్యాలీ అయినా అవ్వకపోయినా అప్పుడున్న పరిస్థితుల్లో, బట్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ ఒకవేళ పోటీ చేయడానికి సిద్ధం అయితే క్యాడర్ ఇంకా టీడీపీ కోసం నిలబడే పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే స్ప్లిట్ అయిపోయింది కదా బాగా. ఎత్తు అనుకున్న టీడీపీకి తెలంగాణలో, అందులో జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో కొంత బలమైన క్యాడర్ ఉంది. కారణం కూడా ఏంటంటే అక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యం. జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో కొంత సెటిలర్స్, కొంత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మూలాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉండడం, కొంత మాస్ ఓటింగ్ కూడా ఎప్పుడు టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. సో ఆ యాంగిల్ బట్టి డెఫినెట్ గా కొంత క్లోజ్ ఫైట్ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ప్రధానంగా ఇప్పుడు వీళ్ళందరికంటే కూడా తిరిగి అక్కడ కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇది గెలిపించుకోవాలి, అది వాళ్ళకి ప్రధానమైన మోటివ్. ఆ దిశగానే ఈ వ్యవహారం అయితే నడుస్తుంది. సో ఆ దిశలో ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. సో ఒకరికొకరు ఏమన్నా కోఆర్డినేషన్ జరుగుతుందా అనే ఒక చర్చ. లేదు కూటమిలో పూర్తిగా కూడా ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి కూటమి అభ్యర్థులే కలిసి కట్టుగా పోటీ చేస్తామని ఒక ఆలోచనలకు ఏమైనా వచ్చారా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఈ విషయంలో ఇప్పుడు చాలా ఆసక్తి పెరుగుతోంది. టీడీపీ తిరిగి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నించడం అనేది ఖచ్చితంగా ఒక కీలక పరిణామంగానే మనం చూడాలి. మరి బీజేపీతో ఏపీలో లాగానే బీజేపీతో కలిసి వెళ్తారా అనేది లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కొంత బీజేపీ వెనకడుగు వేస్తోంది. తెలంగాణలో మళ్ళీ ఏపీ నాయకులు ఇక్కడ ఎంటర్ అవుతున్నారు అనేటువంటి నెరేషన్ బిల్డ్ అవుతుందేమో. గతంలో బీఆర్ఎస్ ఎలాగైతే ఆ నెరేషన్ తీసుకొచ్చిందో కాంగ్రెస్కి మద్దతుగా వెళ్ళిన సమయంలో, ఇప్పుడు మరొకసారి అలాంటి నెరేషన్ వస్తుందేమో తెలంగాణ రాజకీయాల్లో అనే ఆలోచన బీజేపీ చేసి ఎందుకులే అనే ఆలోచనలో కొంత బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అవకాశం ఉంటే బీజేపీతో కలిసి వెళ్ళాలని, అవకాశం లేకపోతే సపరేట్గా అయినా సరే తిరిగి పోటీ చేయాలనే ఆలోచనలో టీడీపీ ఉంది అని ఒక చర్చ నడుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు, మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో హైదరాబాద్ వచ్చినా తెలంగాణకు వచ్చినా సరే ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఆయన హైదరాబాద్కు చేసినటువంటి సేవల గురించి, హైటెక్ సిటీ గురించి, వీటి గురించి ఆయన పదే పదే చెప్తూనే ఉంటారు ఖచ్చితంగా. అంటే ప్రజల్లో ఆ ముద్రను ఎప్పటికప్పుడు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, ఆ ఇంప్రెషన్ పోకుండా చూసుకునే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అలాగే నాయకులు ఎవరు లేకపోయినప్పటికీ, పెద్ద పెద్ద నాయకులు ఎవరు పార్టీకి లేకపోయినప్పటికీ మరి క్యాడర్ ఉందా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఉండే క్యాడర్ మిగిలి ఉంది. ఎంత ఉంది అనే ప్రశ్న పక్కన పెడితే మిగిలైతే ఉంది. మళ్ళీ వాళ్ళని యాక్టివ్ చేయగలిగే అవకాశం కూడా ఉంది. కానీ మరొకటి, మనం గతంలో జరిగినటువంటి